పారేసి ఏరుకున్నట్టున్నది తెలంగాణ గవర్నమెంట్ పని. ముందు మాట మీద ముందు చూపు లేకుండా తెలంగాణ పుస్తకాలు వచ్చేసిన ఆఫీసర్లు ఇప్పుడు ఎత్తిగోక్కుంటున్నారు. ఆ ముందు మాటలో ఉన్న మాజీల పేర్లు ఎట్లా మార్చాలనో తెలియక ఒక ఉపాయం కనిపెట్టిర్రు. అగ చూసిండ్రా, పిల్లలకు చదువు చెప్పాల్సిన సార్లకు పాఠ్య పుస్తకాల పేజీలు జింపి అతుకు పెట్టే పని అప్పచెప్పిర్రు పెద్ద సార్లు. పేజీలు జింపుడు అతకబెట్టుడు ఇదే కథ నడుస్తున్నది ఇప్పుడు స్కూళ్ళల్లో. అసలు ముచ్చటేందంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా తెలుగు పుస్తకాలల్లా ముందు మాటల మన సీఎం కేసీఆర్, మన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అని వారి ఫోటోలతో పాటు వచ్చేసిర్రట. అది చూసి ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డికి గాలింది. ఏందయ్యా ఇది, గవర్నమెంట్ మారింది, సీఎం మారిండు, విద్యాశాఖ మంత్రి మారిండ్రు, అయినా సూత ముందు చూపు లేకుండా ముందు మాటల మాజీల పేర్లు ఎట్లేసిర్రు, వెంటనే మార్చుండ్రి అని ఆర్డర్ వేసిండు. రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు సీఎం చెప్పంగానే ఆఫీసర్లు రంగంలోకి దిగిండ్రు. ఇప్పటికే మొత్తం 24 లక్షల పుస్తకాలు రెడీ చేసి బడి పిల్లలకు ఇచ్చేందుకు స్కూళ్లకు పంపించిర్రట. మరి ఆ పుస్తకాలను ఏం చేయాలి, ఆ ముందు మాటను ఎట్లా మార్చాలి, ఆ ముందు మాటను పురాగా చింపేస్తే దాని వెనకనే జనగణ మన వందే మాతరం ప్రతిజ్ఞ కూడా పోతాయి. అందుకే బాగా ఆలోచించి ఈ ఉపాయం చేసిర్రు. ముందు మాట పేజీని చింపి లోపల దిక్కు అట్టకతక పెడుతున్నారు. వందే మాతరం జాతీయ గీతం కనబడేలా దీన్ని పేస్ట్ చేయగలరు. అన్ని పాఠశాలకు ఒక విజ్ఞప్తి. గవర్నమెంట్ మారినాక కూడా ఇంకా మాజీల పేర్లతోని ఉన్న ముందు మాటను మార్వనందుకు ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి, పాఠ్య పుస్తకాల విభాగం డైరెక్టర్ శ్రీనివాసాచారి మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకున్నది. చూసిండ్రా, ముందు చూపు లేకపోతే ఎట్లయితుందో.